కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదలోంచి చూశాడు. అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడి ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు. ఏ శ్రీపాదములు గోపాల బాలురు నరణించాయో, ఈ లోకాన్నంతటినీ పవిత్రం చేశాయో, స్వామి పాద చిహ్నములు ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో, ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారో, ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి బొటనవేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది. హా అని అరిచారు కృష్ణ పరమాత్మ. పోయేవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తి. కృష్ణ పరమాత్మ పడుకునున్నారు. రక్తం ధారల కింద కారిపోయి అయ్యయ్యో